ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో జిల్లా కమిటీ పిలుపుల మేరకు భాగంగా డివిజన్ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఏవో సాయిలు సార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిఐటియు కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సిఐటియు జిల్లా అధ్యక్షులు జయశంకర్ గౌడ్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి వారి ఇరువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా బీబీజీ రామ్జీ చట్టం అమలు చేయిస్తోంది. దాన్ని అమలు చేయకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మాత్రమే అమలు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, విద్యుత్ సంస్కరణ చట్టం రద్దు చేయాలని కోరుతూ కనీస మద్దతు ధర కల్పించాలని, దేశవ్యాప్తంగా వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం 5,000 పెన్షన్ ఇవ్వాలని, రాష్ట ప్రభుత్వం 6,000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ పైన ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఏవోసార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో ఉపాధి పనిలో రాష్ట ప్రభుత్వం 10%, కేంద్ర ప్రభుత్వం 90% నిధులు కేటాయించి పనిని కల్పించేది. కానీ దాన్ని మార్చి రాష్ట ప్రభుత్వం 40%, కేంద్ర ప్రభుత్వం 60% పెడుతూ ఉపాధి హామీ కూలీలకు పని లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికే గ్రామాల్లో వికలాంగులకు ఉపాధి పని కల్పించకుండా అడ్డంకులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త చట్టం పేరుతో, ఫోటో క్యాప్స్ పేరుతో పని లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని, లేని పక్షంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. దీంతో పాటు రాష్ట ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తూ పాత పద్దతిలోని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షులు గైని రాములు, డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు దాసి గోపి, ఎన్పీఆర్డీ జిల్లా ఉపాధ్యక్షులు కాలగడ్డ రాజు, జిల్లా సహాయ కార్యదర్శి ముంజం సాయిలు, జిల్లా కమిటీ సభ్యులు రైముద్దీన్, ఆరిఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్. ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ 12 సంవత్సరాలుగా పరిపాలిస్తూ నిరంతరం కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను అవలంబిస్తూ ఉంది. ఈ దేశ సంపదను పెట్టుబడిదారులకు ఊడిగం చేసే వాళ్లకు అప్పచెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ పథకాన్ని తెచ్చి గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా చేస్తే దాన్ని సవరిస్తూ ఈరోజు 60-40% నిధులు కేటాయించాలని చెప్పేసి కొత్త విధానాన్ని తీసుకొస్తూ ఉంది. 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించే అవకాశం లేదు. అట్లాగే కేంద్రం 60% భరిస్తామని చెప్పేసి మొత్తం భారం రాష్ట్రాల మీద. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేసి ఏవోసార్ గారికి వినతిపత్రం ఇచ్చినాం. సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఎన్పీఆర్డీ, డీవైఎఫ్ఐ అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినాం. దీని ఉద్దేశం ప్రధానంగా ఏంటంటే జూలై 1వ తేదీన కొత్త ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలనే డిమాండ్తో దీన్ని చేస్తున్నాం. ప్రధానంగా గతంలో ఉపాధి హామీని 100% నిధులు ఉంటే 90% కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 10% రాష్ట్ర ప్రభుత్వం భరించింది. దాంట్లో భాగంగా 100 రోజుల పనిని గ్రామాలలో ఉపాధి హామీ కొనసాగడానికి అవకాశం ఉండే. కానీ ఈరోజు రాష్ట్రం 40%, కేంద్రం 60% అనే పేరు మీద ఉపాధి హామీ పని నుండి కూలీల్ని, రైతుల్ని, కార్మికుల్ని దూరం చేసే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని విరమించుకోవాలా. అలాగే లేబర్ కోడ్లను రద్దు చేయాలా. వికలాంగులకు 6,000 పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం 5,000 పెన్షన్ ఇవ్వాలా. వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలా. రైతులకు విత్తన చట్టాన్ని అమలు చేస్తూ స్వామినాథన్ సిఫారసు చట్టం ప్రకారం కనీస మద్దతు ధరను కల్పించాలని అన్ని డిమాండ్లపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కార్యక్రమం పిలిపించారు. దాన్ని ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీఓ ఆఫీస్ వద్ద నిర్ణయించినాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ విధానాన్ని వెనుకకు తీసుకోవాలా. లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.